హాయ్ హలో వెల్కమ్ టు షణ్ముఖ రుచులండి. మనం ఈరోజు చేసుకోబోతున్న రెసిపీ బచ్చల కూర పండు మిరపకాయల పచ్చడి అండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలండి. ఒక 2 టీ స్పూన్లు ఆయిల్ వేసుకొని బచ్చల కూర ముందే కడిగి పెట్టుకోవాలండి, సన్నగా తరిగి. ఆయిల్ హీట్ ఎక్కాక ఈ ఆకుకూర వేసుకోవాలండి. ఆకుకూర అంటే అందులో వేసుకొని అది బాగా వేయించుకోవాలండి. ఆయిల్ అంతా ఇంకిపోయే దగ్గరకు వచ్చే వరకు కూర అంతా ఇదంతా బాగా వేగాక, మా వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోమాకండి. ఓకే అండి. ఇప్పుడు అంతా ఆకుకూర అంతా దగ్గరకు వచ్చాక మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు ఉడికించుకోవాలండి. 2 నిమిషాల తర్వాత మూత తీసుకొని ఒకసారి అంతా బాగా కలిపేసుకొని చల్లార్చుకోవాలండి. అంతా చల్లారాక ఆకుకూరని రోట్లో వేసి దంచుకోవాలండి. చింతపండు వేయట్లండి, ఆల్రెడీ పండు మిరపకాయల పచ్చడిలో చింతపండు ఉంటుంది. ఇప్పుడు అంతా దగ్గర కనుక్కొని రోట్లో వేసుకొని పచ్చడి దంచుకోవాలండి. కచ్చాపచ్చాగా నూరుకోవాలి. చింతపండు ఆల్రెడీ పచ్చట్లో ఉంటుంది, అందుకని పచ్చట్లో నేనేమి ఇందులో వేయట్లేదు, పండు మిరపకాయల పచ్చట్లో. ఇప్పుడు కచ్చాపచ్చాగా నూరుకోవాలండి. అంత దగ్గర కనుక్కొని అంతా కచ్చాపచ్చాగా నూరకి ఇందులోకి ఒక 5-6 వెల్లుల్లిపాయ రెబ్బలు. పచ్చట్లో ఆల్రెడీ వెల్లుల్లి ఉంటుంది, అందుకని అందులో ఒక 5 లేక 6 వేసాను ఆకుకూరకి. అంతా దంచుకున్నాక వెల్లుల్లిపాయలు కూడా దంచుకున్నాక ఇప్పుడు పండు మిరపకాయలు పచ్చడి వేసుకోవాలండి. నేను ఒక 1/2 కప్పు పచ్చడి వేసానండి. అంటే పెద్ద గంటితో ఒక గరిటె పచ్చడి వేసుకొని అంతా బాగా కలిసిపోయేటట్టు నూరుకోవాలండి పచ్చడిని. ఇది రోట్లో నూరుకుంటూనే చాలా బాగుంటుంది, లేదా మిక్సీలో వేస్తే పచ్చడి అంతా మెత్తగా అయిపోయి అంత బాగోదండి. ఆకుకూర అంతా కలిసిపోయేటట్టు బాగా నూరుకొని దీనికి ఆకుకూర పచ్చడి అంతా కలిసిపోయేటట్టు నూరుకోవాలండి. బాగా నూరుకున్నాక తాలింపు వేసుకోవాలండి. మా వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు నూరుకున్నాక ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ వేసుకోవాలండి. ఒక 3 టీ స్పూన్ల దాకా. కొంచెం పచ్చడి కాబట్టి అండి ఆయిల్ ఎక్కువ పట్టదు. ఒక 3 టీ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకొని ఒక 3 టీ స్పూన్ల దాకా ఆయిల్ హీట్ ఎక్కాక ఆవాలు జీలకర్ర వేసి వేయించుకోవాలండి. అది వేగాక ఒక 2 లేక 3 ఎండుమిరపకాయలు, ఓకే, అవి వేగాక ఒక 2 ఎండుమిరపకాయలు వేసి వేయించుకోవాలండి. ఎండుమిరపకాయలు కూడా వేగాక ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసి వేగాక ఇప్పుడు ఇందులోనే ఒక 1/2 టీ స్పూన్ కన్నా కొంచెం ఎక్కువ ఇంగువ ఒక 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని అంతా బాగా కలిపేసుకోవాలండి. అంతా బాగా కలిపేసుకొని పచ్చడిని తాలింపులో వేసుకొని కలుపుకోవాలండి. ఇది అన్నంలోకి చాలా బాగుంటుందండి. ఈ పచ్చడి దోశల్లోకి కూడా చాలా బాగుంటుందండి. అన్నంలోకి కానీ దోశల్లోకి కూడా, దోశల్లోకి చాలా టేస్టీగా ఉంటుందండి ఈ పచ్చడి. ఓకే, తాలింపు అంతా తాలింపులో పచ్చడి అంతా కలిపేసుకొని సర్వ్ చేసుకోవటమేనండి. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోమాకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అన్నంలోకి దోశల్లోకి ఎంతో టేస్టీగా ఉండే పచ్చడి రెడీ అయిపోయింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి.